శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా కురువిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవీందర్ రెడ్డి, పీఆర్టీయూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బద్రీనారాయణ, ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదొకసారి ఫోటో చూపెట్టరా అదే వరంగల్ ఉపాధ్యాయ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కూడా తమ ఆత్మగౌరవ విజయంగా భావించి తీసుకున్నటువంటి నిర్ణయంతో విజయం వాళ్ళ సాధించి కురవి వీరభద్రస్వామి ఆశీస్సులతో ఆ విజయాన్ని పొంది ఈరోజు వారి దర్శనానికి స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. రాబోయే 6 సంవత్సరాల కాలం నాకు ఇచ్చినటువంటి అవకాశం ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల సాధనతో పాటు తెలంగాణ విద్యారంగాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉంచే విధంగా విద్యార్థులందరికీ నాణ్యమైన గుణాత్మక విద్య అందించే విధంగా ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వం తీసుకునే విధానాలను సరైన విధానంలో అనుసరిస్తూ సరైన సూచనలు ప్రభుత్వానికి ఇస్తూ